భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం E20 ఎథనాల్ విధానం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఊతమిస్తాయని బీజేపీ నేత మధుసూదన్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దూరదృష్టి వల్లే ఇవి సాధ్యమయ్యాయని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్లాగా మారుతుందని చెప్పారు. ఎగుమతులకు ఊతమివ్వడంతో పాటు E20 విధానం రైతులకు కొత్త మార్కెట్ను సృష్టిస్తుంది అన్నారు. చమురు దిగుమతులు తగ్గుతాయని వివరించారు. నిన్నటి రోజు ఆగస్టు 1, 2026 సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా భూతో నా భవిష్యత్ అనే రకంగా ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమమే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖులందరి చేతుల మీదుగా కార్యక్రమాన్ని చేశారు. ఇంతకుముందు గతంలో ఏ విమానాశ్రయాలు కూడా ఏర్పాటు చేయలేదా? దీనికి ఎందుకు ఇంత విధంగా ఆయన ప్రఖ్యాతి కలిగినది అంటే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడంలోనే ఆ గత చరిత్రలన్నిటిని కూడా తిరగరాసినట్టు అవుతుంది ఈ విమానాశ్రయానికి. ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దీన్ని నిర్మించడం జరిగింది. దగ్గర 2703 ఎకరాలలో 4727 కోట్ల రూపాయలతో 3800 మీటర్ల రన్వే ఉన్నటువంటి ఏకైక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పచ్చు. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగాలు ఇంకోటి కూడా చెప్తున్నా. క్లైమాటిక్ కండిషన్స్లో ఏవైతే 275 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే గాలులను కూడా ఇది తట్టుకోగలుగుతుంది. గతంలో మనం చూసిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా మనకు వచ్చిన వరదలు అల్లుల భయంలో ఎయిర్పోర్ట్ లేచిపోవడం కూడా జరిగింది. కానీ వీటన్నిటికి కూడా హై టెక్నాలజీతో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించడం జరిగింది. ఇది ఉత్తరాంధ్రప్రదేశ్ ఒక సామాన్యుడు అంటే ఒక మత్స్యకారుడు కాడి నుంచి ఒక వ్యవసాయం చేసుకునే వాడి గురించి ఒక కూలీ పని చేసుకునే అత్యధిక వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాసులే ఎక్కువ అధిక తీర ప్రాంతంలో ఉండే వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక గ్రీన్ గ్రోత్ హబ్ లాగా ఏర్పడిపోతుంది. దీంట్లో దగ్గర ఏరోస్పేస్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్, MRO, ఎడ్యుసిటీ ట్రైనింగ్ సెంటర్లతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయి. నిన్నటి